కావ్యకు అబార్షన్ చేయించాలనుకున్న విషయం ఇంట్లో తెలిసిపోతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది. హాస్పిటల్ కు వెళ్లిన రాజ్ కావ్యను కన్విన్స్ చేసి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. సారీ చెప్తాడు. మొన్న ఏదో అలా జరిగిపోయింది అని అంటాడు. మీ సిచ్యువేషన్ ని నేను అర్థం చేసుకోగలను, కానీ రియలైజ్ అయినందుకు వెరీ గుడ్. ఇంతకీ పేషెంట్ ఎక్కడున్నారు? అబార్షన్ కి ముందు నేను తనతో మాట్లాడాలి. తనను మానసికంగా రెడీ చేయాలి అని అంటుంది డాక్టర్. ఈ విషయమే నేను మీతో మాట్లాడాలి డాక్టర్, అందుకే ఒక్కడనే లోపలికి వచ్చాను అని అంటాడు రాజ్. ఏంటో చెప్పండి అంటుంది డాక్టర్. తనకు అబార్షన్ చేస్తున్నట్టు నేను చెప్పలేదు డాక్టర్ అని అంటాడు. ఏంటి ఇంకా చెప్పలేదా? ఓకే, ఒకసారి లోపలికి పంపించండి, నేను మోటివేట్ చేస్తాను అని అంటుంది డాక్టర్. వద్దు డాక్టర్, తనకి విషయం తెలిస్తే అబార్షన్ కి ఒప్పుకోదు అని అంటాడు రాజ్. ఎందుకు ఒప్పుకోదు అంటుంది డాక్టర్. అది తన వ్యక్తిత్వం డాక్టర్. తనను తాను ఎంతైనా బాధ పెట్టుకుంటుంది, కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టదు. అలాంటిది ఇప్పుడు తన ప్రాణం కోసం బిడ్డను వదులుకోమంటే ఎలా వదులుకుంటుంది చెప్పండి అని అంటాడు రాజ్. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ రోజుల్లో అమ్మాయికి తెలియకుండా అబార్షన్ చేయడం చాలా పెద్ద నేరం. ఇలాంటి పరిస్థితుల్లో కండిషన్ క్రిటికల్ గా ఉంటేనే ఈ ఆపరేషన్ చేస్తాం. అలాంటి విషయాన్ని పేషెంట్ కి చెప్పకపోవడం ఏంటి అని డాక్టర్ అంటుంది. నేను తన భర్తనే కదా డాక్టర్, నేను చెప్తున్నాను కదా అని అంటాడు రాజ్. రేపు ఆమె తన బిడ్డను ఎందుకు చంపేశారని కోర్టుకు వెళితే నా ప్రాక్టీస్ తో పాటు హాస్పిటల్ కూడా మూసుకోవాల్సి వస్తుంది అని అంటుంది డాక్టర్. మీరు అనుకుంటే అవుతుంది డాక్టర్, చాలా ఈజీగా అవుతుంది. మీరు రూల్స్ అంటూ భయపడుతున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. కావాలంటే ఇలాంటి హాస్పిటల్ ఒకటి కట్టిస్తాను అంటాడు రాజ్. మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను అంటుంది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. తనకు నిజం తెలిసే లోపే ఈ అబార్షన్ జరిగిపోవాలి. కావాలంటే నేను మీ కాళ్లు పట్టుకుంటాను అంటూ రాజ్ బ్రతిమలాడుతూ డాక్టర్ కాళ్లు పట్టుకోబోతూ ఉంటే కావ్య చూస్తుంది. రాజ్ షాక్ అవుతాడు. కావ్య కోపంగా రాజ్ దగ్గరికి వెళ్తుంది. చెప్పండి, నాకెందుకింత అన్యాయం చేయాలనుకున్నారు అని అడుగుతుంది కావ్య. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కళావతి, నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావా అని అడుగుతాడు రాజ్. నమ్ముతున్నాను అంటుంది కావ్య. నెల తప్పలేదు అనుకుంటావో, అసలు ప్రెగ్నెంట్ కాలేదని అనుకుంటావో, ఏదైనా నీ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పినట్టు మాత్రం చెయ్యి అని అంటాడు రాజ్. ఎందుకు చెయ్యాలి? నా ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ ఈ అబార్షన్ చేయించుకోను. ఏదైనా మార్చుకోవాలంటే అది మీ నిర్ణయమే, మార్చుకోండి. నేను మాత్రం అబార్షన్ చేయించుకోను అని ఏడుస్తూ కావ్య వెళ్ళిపోతుంది. తర్వాత ఇంట్లో విషయం తెలుస్తుంది. అందరూ రాజ్ని తిడతారు. రాజ్ మాత్రం తన నిర్ణయం మార్చుకునేది లేదని, రేపు తనతో వచ్చి కళావతి అబార్షన్ చేయించుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే రుద్రాణి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది. ఈ రాజుగాడు చేసే పనులు చూస్తుంటే పిచ్చెక్కుతోంది. ఇక ఇంట్లో ఉండను అంటూ బట్టలు సర్దుకుంటుంది. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.